అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8. సో ఈసారి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని అయితే మనకి ఒక పేరైతే పెట్టేశారు. బట్ ఆ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఏం లేదు. అండ్ ముఖ్యంగా మేము ఈ టైంలో రివ్యూ చేయడానికి ఒక కారణం ఉంది. ఈ రోజు సాటర్డే కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిమినేషన్ ఎవరిది అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో ప్రస్తుతం దీనికి సంబంధించి మనం ప్రశాంత్ తో మాట్లాడదాం. హాయ్ ప్రశాంత్. హాయ్ జీవిత. ఎలా ఉన్నావు? వస్తున్నాను, ఎట్లున్నావు? బాగున్నా, ఇట్లున్నా. సో చెప్పు, ఈ రోజు సాటర్డే అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ మనం లాస్ట్ ఎలిమినేషన్ చూసుకున్నట్టయితే బేబక్కది అసలు అన్ఎక్స్పెక్టెడ్. మరి ఈసారి ఎవరు అవుతారని అనుకుంటున్నాం? సో ముందుగా అసలు అంటే చాలా మంది అయితే ఒకటి అనుకుంటున్నారు, ఎవరని అంటే శేఖర్ భాష, అదే విధంగా ఆదిత్య ఓం. చాలా మంది అయితే ఆదిత్య ఓం అని అయితే అనుకుంటున్నారు. అంటే ఆదిత్య ఓం అవ్వడం కరెక్టేనా కాదా అని మాట్లాడుకుంటే గనక, సో ముందు నుంచి అయితే అతను అంటే చాలా ఇప్పటికి మనకి 13 ఎపిసోడ్స్ అయితే అవ్వడం అయితే జరిగింది ఈ రోజుతో పాటు. సో ఈ 13 ఎపిసోడ్స్ లో మనకి ఒక్క దాంట్లో కూడా ఆదిత్య అంతా లీడ్ అనిపించినట్టు ఏమనిపించలేదు. ఒక్కొక్కసారి అతను అచ్చిరాని తెలుగు మాట్లాడడము అది పక్కన పెడితే గనక, కొన్ని గేమ్స్ లలో నార్మల్ గా పార్టిసిపేట్ చేయడము అండ్ గొడవ పడడంలో కూడా అంటే ఏది ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా అయితే అనిపించలేదు ఆదిత్యము. కానీ మనం టాప్ లో చూసుకున్నట్లయితే కనుక ఆదిత్య ఓమే మనకి అంటే సెకండ్ స్పేస్ లో, థర్డ్ స్పేస్ లో అయితే ఆదిత్య ఓం ఉన్నట్లయితే కనిపిస్తుంది. కానీ మనకి అదే విధంగా శేఖర్ భాష ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే అతనికి ఎక్కువ పియర్ కంటెంట్ అనేది నార్మల్ గా ఈ రీసెంట్ గా త్రీ మంత్స్ నుంచే మనకి పియర్ కంటెంట్ కనిపించింది కాబట్టి, సో వీళ్ళు అందరిది కంపేర్ చేసుకుంటే కనుక ఆదిత్య ఓం ని కానీ తర్వాత ఎవరిని తీసుకున్నా గానీ ఎక్కువ మనకి పియర్ కంటెంట్ అయితే కనిపించింది. సో అందరు చాలా మంది ఆదిత్య ఓం అనుకున్నారు. చెప్పు, అదే చెప్దాం అనుకున్నా. చెప్పు. అది అందరూ ఆదిత్య ఓం అనుకున్నారు, కానీ ఎలిమినేటెడ్ పక్కా శేఖర్ భాషనే. సో పక్కా అయితే శేఖర్ భాషనే కన్ఫర్మ్ అనేది అంటున్నారు. సో చూడాలి. 100% నాకు తెలిసినందుకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినంత వరకు అయితే మనం జెన్యూన్ రివ్యూ ఇస్తాం కాబట్టి శేఖర్ భాషనే పక్కానైతే కన్ఫర్మ్ చేస్తున్నా. ఎందుకంటే అతను చిన్న చిన్న సిల్లీ జోక్స్ వేసినప్పటికీ, అందరిని నవ్వించినప్పటికీ, అందరికి చిరాకు తెప్పించినప్పటికీ, గేమ్స్ పరంగా అయినా అతను గొడవ పడంగా అంతా బాగున్నప్పటికీ కానీ, మెయిన్ ఏంటంటే బిగ్ బాస్ ఎక్కువ ఓటింగ్ లిస్ట్ చాలా చూస్తుంది. సో అంటే టాప్ లో ఎవరున్నారు, ప్రజలు ఎవరికి ఎక్కువ ఓటింగ్ చేస్తున్నారు అనేది. సో దీనికి ఎక్కువ ఓటింగ్ రావాలంటే ముందుగా మనకి పిఆర్ కంటెంట్ అనేది ఉండాలి, ఫాలోయింగ్ అనేది ఎక్కువ ఉండండి. అంటే మీన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ, మనకి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, అదే విధంగా మనకి ఫేస్బుక్ ఫాలోవర్స్ కానీ ఎక్కువ ఉండాలండి. ఇప్పుడు మనకి నైనిక చూసుకుంటే కనుక ఎన్నో లక్షల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు, కానీ శేఖర్ భాషకి ఎంత ఉన్నారు? తిప్పి కొడితే మా అంటే 60,000 మంది కూడా లేరు. అంటే అట్లా సో శేఖర్ భాషకి అందరికన్నా తక్కువ పిఆర్ కంటెంట్ ఉంది కాబట్టి, అండ్ ఇప్పుడు మనం ఆదిత్య ఉంది చూసుకుంటే కర్ణాటక నుంచి ఎక్కువ ఓటింగ్స్ పడే అవకాశం ఉంది కాబట్టి, ఇట్లా అంటే మనం ఇంత ముందు చాలా సీజన్స్ లో కూడా చాలా మందిని ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మా అంటే తమిళ వాళ్ళని ఇట్లా పెట్టుకున్నా గానీ, సో వాళ్ళు ఎక్కువ ఉండడం అయితే జరుగుతుంది. అంటే వాళ్ళకి ఫాలోవర్స్ వేరే స్టేట్ల నుంచి ఎక్కువ ఉంటారు కాబట్టి, సో ఓటింగ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు అనేది కొంచెం టాప్ లో ఉంటారు. ఇప్పుడు నైనిక అనేది మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తనకి ముంబై నుంచి కూడా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి తనకి అక్కడ నుంచి కూడా ఓటింగ్ అనేది వస్తుంది. ఓటింగ్ ఫాలోవర్స్ అనేది అక్కడ నుంచి కూడా ఉన్నారు కాబట్టి ఓటింగ్ అనేది మంచి టాప్ పొజిషన్ లో ఉంది. అంటే తనకు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ శేఖర్ భాషకి సపోర్ట్ చేసేది కేవలం మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే కాబట్టి, అదే అలాగే ఆయన రీసెంట్ మా అంటే ఒక 3 మంత్స్ నుంచే చాలా మందికి తెలుసు. అంటే తను అంతకు ముందు కూడా చిన్న చిన్న సోషల్ మీడియా అంటే వీడియోస్ చేయొచ్చు, సోషల్ మీడియా యాక్టివ్ ఉన్నప్పటికీ కూడా మనకు లాస్ట్ 3 మంత్స్ నుంచే శేఖర్ భాష అనేది ఎక్కువ తెలుసు కాబట్టి, సో అతను ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆయన ఎందుకు అయ్యే అవకాశం ఉంది అని మాట్లాడుకుంటే గనక, సో ఫాలోవర్స్, సోషల్ మీడియా ఇవన్నీ పక్కన పెడితే గనక, సో అతను కొంచెం అంటే ఇప్పుడు గేమ్స్ పరంగా చూసుకుంటే స్టార్టింగ్ లో యాక్టివ్ ఉన్నాడేమో, ఇప్పటికీ యాక్టివ్ ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు నాగమణి గంట గురించి మాట్లాడుకుంటే కనుక, నాగమణి గంట స్టార్టింగ్ 2-3 ఎపిసోడ్లు మాత్రమే ఏడవడము, చిల్లర అంటే కొంచెం నార్మల్ సింపతి ఇవన్నీ క్రియేట్ చేయడం అనిపించింది. కానీ తర్వాత ప్రతిరోజు చూసినట్లయితే కనుక తనకంటూ ఒక ఫేమ్ పెంచుకోవడం, తనకంటూ ఒకటి మాట్లాడడం, తనకంటూ ఒక గేమ్స్ పార్టిసిపేట్ చేయడం, అంటే ఇట్లా చిన్న చిన్న క్రియేటివిటీ అంటే తనకంటూ ఒకటి చేస్తున్నాడు. కానీ మధ్యలో మళ్ళీ ఏడవడం అట్లాంటివి చేస్తున్నాడు అనుకో, బట్ అట్లా చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో నాకైతే శేఖర్ భాష ఇంకా కొంచెం ఉంటే బాగుండు, ఇంకా కొన్ని డేస్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకనంటే
ఇంకా ఇప్పుడు సెకండ్ వీకే కదా, పెద్దగా ఏం స్టార్ట్ అవ్వలేదు గేమ్స్ కూడా. సో ఇంకా చూపించుకోవచ్చేమో శేఖర్ భాష అని ఇప్పుడిప్పుడే పాపం తను బయట ఉన్నది వేరు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది వేరు, మనకు తెలుస్తుంది అది డిఫరెన్స్ ఏంటో. సో ఇంకా కొంచెం ఉంటే బాగుండని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. సరే పర్లేదు, జనాలే డిసైడ్ చేస్తే మనం అది యాక్సెప్ట్ చేయాల్సిందే. సో మన రివ్యూ న్యూట్రల్ గా ఉంటది కాబట్టి ఎవరు వెళ్ళినా మనకు ఓకే, ఎవరు ఉన్నా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అంతే. సో అదే ఇంతకు ముందు కూడా బేబాక్ వెళ్ళినప్పుడు చాలా మంది బాధపడ్డారు. మనం బేజవాడ బేబాక్ ఇప్పుడు మంచి ఫామ్ లోకి వస్తున్న సమయంలో బేబాక్ అయితే ఎలిమినేట్ అయితే చేయడం అయితే జరిగిందని. అండ్ ఇప్పుడు శేఖర్ భాష కూడా ఎలిమినేట్ అయితే అయిపోతాడు. ఎందుకంటే అది ఫన్ ఇట్లాంటి క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో ఎట్లయినా పేరు కంటెంట్ లేదు, ఆయన బయట నుంచి సపోర్టివ్ కూడా అంత పెద్దగా లేదు. ఆయన మిస్టేక్స్ ఉంటేనే బిగ్ బాస్ అయితే ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి. సో అతనైతే ఎలిమినేట్ అయితే చేయడం జరుగుతుంది. సో మళ్ళీ రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి, మళ్ళీ మండే ఎలా ఉంటుంది, సండే ఎలా ఉంటుంది, మరి అన్ని రివ్యూస్ తో పాటు మీ ముందుకు వచ్చేస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి శశి టీవీ.